ఇది టమోటాలకి సీజన్ అంటూ లేదండి, ఎప్పుడు దొరుకుతాయి మనకి. కాబట్టి టమోటా పచ్చడి ఎలా చేయాలా, నిల్వ పచ్చడి మీకు ఈజీగా చూపిస్తాను రండి. టమోటా పచ్చడికి టమోటాలు చూడండి, పండినట్టు తీసుకుని కడిగి నీళ్ళల్లో వేసి ఒక బట్ట మీద వేసి తుడిచి ఇట్లా పెట్టుకోండి. తర్వాత 4 భాగాలు కోసుకోండి. ఇప్పుడు టమోటాలు ఎట్లా కోసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ బుడ్లు తీసేయాలి, ఇట్లా తీసేసి ఒక దాంట్లో పెద్ద పండ్లు అయితే ఇట్లా 3 కోసుకోండి. ఈ బుడ్డు ఉంది కదా, ఇది తీసేయండి. కాయని బట్టి కోసుకోండి, ఒక దాంట్లో 3, 4 అన్నట్లు అన్నిట్లాగే కోసి పెట్టుకోండి. ఇవి 1 కిలో టమోటాలండి మీకు చూపించేది. ఇలా అన్ని పీసులు కోసుకోవాలి చూడండి. కాయ లావు ఉంటే 4-5 పీసులు చేసుకోండి, లేకపోతే చిన్నగా ఉంటే 2. కానీ బాగా ఎర్రగా ఉన్న పండ్లు మాత్రం తీసుకోండి. సరే, ఇప్పుడు స్టవ్ అంటించి స్టవ్ వెలిగించి ఇట్లా పెన్నం పెట్టుకోవాలి చూడండి. ఇది ఇట్లా 1 కప్పు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాక ఆయిల్ బాగా వేడైంది, కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేద్దామండి. అన్నిట్లా కలిపేద్దాం. నూనెలో 10 మినిట్స్ మగ్గనిద్దాం. ఈ టమోటాలు నూనెలో 10 మినిట్స్ మగ్గనిద్దాం. ఒక ప్లేట్ పెట్టిద్దాం. మూత పెట్టాను చూడండి. మూత పెడితే తొందరగా టమోటా ఉడుకుతుంది. అదో చూడండి, రసం అంతా వచ్చింది. 5 మినిట్స్ అయిపోయింటుంది. ఇంకో 5 మినిట్స్. ఇవి ఇట్లా మెత్తగా కావాలి. మళ్ళీ దీని మీద ప్లేట్ పెట్టేస్తాం. చూడండి, టమోటాలు ఉడుకుతున్నాయి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు 1 స్పూన్, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు పీసు పిచ్చ లేకుండా దీంట్లో వేస్తే ఉడికిపోతుంది. కొద్దిగా 1/2 స్పూన్ ఉప్పు, సాల్ట్. ఒక 2 మినిట్స్ ఉండిద్దాం. 2 మినిట్స్ అయింది కదండి. చింతపండు, పసుపు, ఉప్పు వేసాం. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇంకా ఇది దించేద్దాం. ఇది దించి చల్లారనిద్దాం. స్టవ్ అంటించి పెన్నం పెట్టాను చూడండి, మళ్ళీ వేరే పెన్నం. టమోటాలు మగ్గనికి 1 కప్ వేసాను. ఇప్పుడు మళ్ళీ 1 కప్ వేస్తున్నాను. ఇప్పుడు తర్వాత పెట్టుకుందాం, అంటే తాలింపు దీనికి అంత. ఒక కేజీ ఉడకనీకి 1 కప్పు, తిరుమూతకి 1 కప్పు నూనె పెట్టాం కదా, వేడైంది. ఆవాలు వేసుకుందాం. బాగా 2 స్పూన్లు వేసుకుందాం. జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. మినప్పప్పు, శనగపప్పు, కొంచెం ఎండుమిర్చి కలిపేసుకుందాం. కొంచెం ఫ్లేమ్ తగ్గిద్దాం మంట. కొద్దిగా ఇంగువ చూడండి, ఇంగువ. మళ్ళీ దీంట్లో కొద్దిగా పసుపు దాంట్లో వేసుకున్నాం. దీంట్లో
తిరుమూత అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. టమోటాలు పెన్నంలో చల్లగా అయిపోయినాయి కదా, అంత ఇట్లా ఉట్టే టమోటాలు వేసుకోండి, గుజ్జు వేయకుండా అంతా టమోటాలే మొత్తం. చూడండి మిక్సీలో వేసాను, మరీ మెత్తగా వేయలేదు నేను, కొంచెం కచ్చాపచ్చా వేసాను చూడండి. ఇట్లా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అన్నీ కలిపేద్దాం. కొంచెం జ్యూస్ మిగిలినది కదా, అంత దీంట్లోకి వేసేసుకుందాం. టమోటాది మిక్సీకి వేసినది అంత. ఇప్పుడు దీంట్లో కారం చూడండి, కేజీ టమోటానే తీసుకున్నాను నేను, ఎక్కువ తీసుకోలేదు. చూడండి ఈ పెద్ద స్పూన్, 1 2 3 4 స్పూన్లు వేసాను చూడండి. అదే దాంతో సాల్ట్ 1 2, సాల్ట్ అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, అందుకు 3 వేసి కొద్దిగా వేస్తున్నాను. అన్నీ చల్లగా అయిపోయినాకనే వేసుకోవాలి చూడండి మిక్సీకి. ఇది ఆవు పొడి, ఆవాలు పొడి కొట్టుకునేది ఇది. ఆవాలు వేయించి, ఆవాలండి ఇట్లా పొడి చేసుకున్నాను, కొంచెం ఎచ్చగా చేసి 1 స్పూన్. మెంతి పొడి, మెంతులు కూడా మిక్సీకి వేసాను, ఇదండి 1/2 స్పూన్. అన్నీ కలిపేద్దామండి. కారం, ఉప్పు, మెంతి పొడి అన్నీ వేసాం కదా చూడండి ఇట్లా. ఇప్పుడు కాంచి పెట్టుకున్నాం కదా నూనె మనము కాంచి పెట్టాం కదా, అది కూడా చల్లగా అయిపోయింది. ఇంగువ రవ్వతో పెట్టినది వేసేసుకుందాం. మీకు కారం తక్కువ అనిపిస్తే మీరు కొంచెం వేసుకోండి. అంతా చూడండి. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, టమోటా పచ్చడి రెడీ. టేస్టీ టమోటా పచ్చడి రెడీ. Subscribe and